నమస్కారం. సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. అసలు మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది నిజంగానే ఉందా, లేదా ఇన్ని సంవత్సరాల నుంచి మన బుర్రల్లోకి బలవంతంగా ఆ అబద్ధాన్ని ఎక్కిస్తున్నారు? ఒకవేళ మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది నిజంగానే ఉంటే, మరి వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతాల్లో ఒక్క కట్టడం కూడా ఎందుకు లేదు? మొఘలులు మన భారతదేశానికి రాకముందు కాదు, అసలు ఇస్లామే పుట్టక ముందు 3000 సంవత్సరాల క్రితం అజర్బైజాన్లో పేష్కా అని ఇప్పుడు పిలుచుకునే గణపతి దేవాలయాన్ని మన శిల్పులు బ్రహ్మాండంగా నిర్మించారు. దానిలో ఇప్పటికీ ఆగకుండా మంటలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఫైర్ టెంపుల్ అంటారు. వాళ్ళు కూడా గణపతి దేవాలయం అని ఇప్పటికీ నమ్ముతారు. దానిలో సింహద్వారం పైన శ్రీ గణేశాయ నమః అని సంస్కృతంలో రాసింది. దాన్ని WHO వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా డిక్లేర్ చేశారు. వియత్నాంలో చామ్ దేవాలయాన్ని కట్టారు. కాంబోడియాలో ఆంకోర్ వాట్ అనే ఒక ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాన్ని మన శిల్పులు నిర్మించారు. ఇదే కాకుండా ప్రాంబనన్ అని రామాలయాన్ని ఇండోనేషియాలో నిర్మించారు. అంటే కొన్ని వేల మైళ్ళు దాటిపోయి వేరే దేశాల్లో, వేరే ఖండాల్లో పెద్ద పెద్ద కట్టడాలను, పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించిన మన శిల్పులకి మన దేశంలో నిర్మించుకునే స్తోమత లేదా, లేదా మన దేశంలో నిర్మించుకోలేకపోయారా? ఒకవేళ మొఘలులు అంత పెద్ద మొఘల్ ఆర్కిటెక్చర్ అంత గొప్పదైతే, మరి వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతాల్లో ఒక్క తాజ్‌మహల్ కూడా ఎందుకు లేదు? మన శిల్పులు కట్టిన ప్రతి ఒక్క కట్టడాన్ని కూల్చేసేసి దాని పైనుంచి దాన్ని మార్పు చేసి దానిపైన ఒక డోమ్ పెట్టేసేసి ఇది మేము నిర్మించామని గొప్పగా రాతులు గుద్దుకుంటున్న మొఘలులకి, మొఘలుల వారసులకి ఒక నమస్కారం. నిజమనేది ఎప్పుడైనా తెలిసిపోతుంది. తాంజావూరులో 80 టన్నుల రాతిని అంత పైకి మొఘలులు మన దేశంలోకి రాకముందే అంత ఎత్తుకి ఎలా తీసుకెళ్లారు? ఇది భక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది మన యొక్క శిల్పుల ఇంజనీరింగ్ గొప్పతనం. గొప్ప గొప్ప కట్టడాల్ని మన వాళ్ళు కడితే వాళ్ళు వచ్చేసేసి మేం కట్టామని చెప్పుకుంటే, ఎందుకు అలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, వాళ్ళకి క్లియర్గా తెలుసు మన సంస్కృతిని నాశనం చేస్తే భారతదేశం నాశనం అయిపోతుందని. దాన్ని వాళ్ళు చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చి అలాగే చేశారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వారసులు, ఇండియాలో ఉన్న లిబరల్స్ ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. నువ్వు కూడా అదే నిజమని నమ్మితే మన దేశానికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మన యొక్క శిల్పుల యొక్క గొప్పతనాన్ని, మన ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి, మన వచ్చే జనరేషన్కి చూయించండి, చెప్పండి. భారతీయ సంస్కృతిని కాపాడండి. లేదంటే మనం కూడా లేకుండా పోతాం. జై హింద్, జై భారత్.